హాయ్ హలో అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్ అండి. మా ఊరి సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఇక ముందుగా మంచి మాటలకు వెళ్దామండి. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటంలో వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. అలవాటులో పొరపాటు జరగవచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు, నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. మనం తలపెట్టిన కార్యం మంచిదే అని మనకు నమ్మకం కలిగినప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనా సరే అస్సలు పట్టించుకోవద్దు. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. ఎదురు చూసే ఓపిక గనుక నీకుంటే మీకు దూరమైన ప్రతీదీ మరొక రూపంలో మీ ముందుంటుంది. ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే మనుషులు పాలు తాగి విషం కక్కే కోడిత్రాచు లాంటి వారు. అలాంటి వారికి చాలా దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు భయపడి ఏడుస్తున్న ప్రతిసారి నీ కన్నీళ్లను దోసిళ్లలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. ఈ లోకమంతా భయపడి ఆ నీటితో నీ పాదాలను కడుగుతుంది. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో కూడా సంస్కారం ఉంటుంది. పందెంలో గెలవాలంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి, కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే. ఇది ప్రకృతి యొక్క నియమం. మనం ఎదుగుతుంటే మనతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. మీరు పట్టించుకోకండి, ముందుకు సాగుతూనే ఉండండి. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకి బాధ్యుడు నీవే. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. ఏ పని అయినా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంత కూడా ముందుకు వెళ్ళదు. గుర్తుంచుకోండి. బాధ అలాగే కోపం ఈ రెండూ మంచివే. మనకొస్తే మన వాళ్ళెవరు, మనతో ఉండేవాళ్ళెవరో నిరూపిస్తాయి. అదే ఎదుటివారికి వస్తే వారి యొక్క మనసులో మనస్థానం ఏమిటో నిరూపిస్తాయి. గొప్ప అవకాశాలు వస్తే ఏమీ చేతకాని వారు కూడా ఏదో ఒక గొప్ప సాధించవచ్చు. కానీ ఏ అవకాశం లేనప్పుడు ఏదైనా సాధించిన వారే అందరికంటే గొప్పవాడవుతాడు. పొట్టకోటికి పనిచేసేవాడు ఆహారం కోసం ఎదురు చూస్తాడు. అదే ఒకరి పొట్ట కొట్టడానికి చూసేవాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు. జాగ్రత్తగా ఉండండి. మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు మాత్రం ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టకు. ఎందుకంటే నీ శత్రువుకి కావలసింది నీ యొక్క మరణం కాదు, నీ యొక్క భయం. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి 1 నిమిషం చాలు, కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మీ యొక్క జీవితకాలం సరిపోదు. గుర్తుంచుకోండి. ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాట్లాడే రోజులొచ్చాయి, కాదంటారా? ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేనివారిని బ్రతకనివ్వదు. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండటమే మనిషి యొక్క సహజ లక్షణం. నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది బలమవుతుంది. అదే వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. మంచి చెడుల సమూహం అనేది నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వెయ్యాలన్నది నీ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. జీవితం ఎప్పుడూ కూడా నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నట్టు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది. పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు. ఇది అర్థం చేసుకున్నవారే జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు. ఇక నిజం లాంటి కథకెళ్దామండి. ఒక ఆడిటోరియంలో ఒక ఫేమస్ మెజిషియన్ ఒక మ్యాజిక్ చేస్తున్నాడు. అందరూ చూసి చప్పట్లు కొడుతున్నారు. కానీ ఒక ముందు వరుసలో ఉన్న ఒక వ్యక్తి మాత్రం భుజాలు ఎగరేస్తూ ఏముందిలే అన్న ఫీలింగ్తో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అతను అలాగే కూర్చుని చూస్తున్నాడు.
అప్పుడు ఆ మెజిషియన్కి కోపం వచ్చి అతని దగ్గరకు వచ్చి, ఏమండి, మీరు చప్పట్లు కొట్టకపోయినా పర్వాలేదు, కానీ నా మ్యాజిక్ని మీరు చూసి అవహేళన చేస్తున్నారు. అది కాకుండా మీకు ఈ మ్యాజిక్ ఈజీ అనుకుంటున్నారా ఏంటి అని అడిగాడు. దానికి అతను సమాధానంగా, సార్, అందులో ఏముంది సార్, అది చాలా ఈజీ అని అన్నాడు. అప్పుడు ఆ మ్యూజిషియన్, ఇది అంత సామాన్యమైనది కాదు, ఇది నా టాలెంట్ అన్నాడు. కానీ అప్పుడు అతను, కాదు, ఇది మీ ప్రాక్టీస్ అన్నాడు. ఇలా వాళ్ళిద్దరికీ కొద్ది వాదనలు జరిగింది. మ్యూజిషియన్ ఏమో టాలెంట్ అంటాడు, అతనేమో ప్రాక్టీస్ అంటాడు. ఇలా 2-3 నిమిషాల పాటు వాదనలు జరిగాయి. ఆ తర్వాత అతను ఏం చెప్పాడంటే మ్యూజిషియన్ని, సార్, అలా కాదు, మీరు నాతో పాటు రండి అని అతను పనిచేసే చోటుకి ఇతను తీసుకెళ్ళాడు. అతను ఎక్కడ పనిచేస్తున్నాడంటే ఒక ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందులో అతని పని ఏంటంటే 15 లీటర్స్ ఆయిల్ బాటిల్లో ఉన్న నూనెని ఒక్కొక్క లీటర్ బాటిల్లోని, అంటే 15 ఉంటాయన్నమాట, వాటిని నింపాలన్నమాట. అదే అతని డైలీ జాబ్. సో అతను స్టార్ట్ చేసే ముందు ఆ మెజిషియన్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఇతను ఏం చేశాడంటే అతను వర్క్ స్టార్ట్ చేశాడు. ఆ 15 లీటర్ల బాటిల్ పైకి ఎత్తి ఒక్కొక్క బాటిల్ని నింపాడు, అంటే 15 బాటిల్ని నింపాడు అనమాట. అక్కడ ఏ ఒక్క పరికరం కూడా వాడకుండా, ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా, అలాగే అన్ని బాటిళ్ళు ఒకే మెజర్మెంట్స్తో సమానంగా నింపాడు. ఆ మెజిషియన్ అది చూసి ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వచ్చి, అరే బాబు, నేను కాదురా టాలెంట్, నువ్వు అన్నాడు. ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా, ఏ పరికరమో వాడకుండా, అలాగే అన్నీ ఒకే మెజర్మెంట్తో అన్ని బాటిల్ను నింపావు, నువ్వురా టాలెంట్ అన్నాడు. కానీ ఈ పని నువ్వు ఎలా చేయగలిగావు అని అతను అడిగాడు. దానికి అతని జవాబు ఏంటంటే, సార్, నేను 25 సంవత్సరాలుగా ఈ పని చేసి ఈ రంగంలో నేను మాస్టర్ అయ్యాను. అలాగే మీరు కూడా 20 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేసి ఆ మ్యాజిక్ రంగంలో మీరు మాస్టర్ అయ్యారు అని అన్నాడు. సార్, అలాగే ఏ రంగంలో అయినా సరే ఫ్యాషన్తో, కసితో ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆ రంగంలో మాస్టర్ అవుతారు సార్ అన్నాడు అతను. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ అని కూడా అన్నాడు అతను. దీనిలో ఈ కథలో మీకేమర్థమైంది? ఏమన్నా తెలిస్తే మీకు అర్థమైంది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్, వెంకట్. సీ యూ నెక్స్ట్ వీక్ with more interesting topic.